विनावलीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्री गुरुभ्यो नमः। हरि ओम्। ఈ పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే హనుమత్ జయంతి ఈరోజు. హనుమత్ జయంతి. హనుమంతుడు మనకి ఎందుకు పూజనీయం అయ్యాడు? హనుమంతుడు ఎవరు అంటే పిల్లలు కొంతమందికి తెలుసు, తెలియదు. హనుమంతుడు కేసరి నందుడు అంటారు. కేసరికి అంటే వాళ్ళ నాన్న పేరు కేసరి, తల్లి పేరు అంజనాదేవి. కేసరి నందుడు ఆంజనేయుడు, అందుకనే ఆంజనేయుడు అని కూడా అంటారు. ఇంకా ఆయన వాయువు యొక్క ఆశీర్వాదంతో పుట్టినాడు, అందుకని వాయుపుత్రుడు హనుమాన్. ఎందుకు వాయుపుత్రుడు అయ్యారు? మిగతా దేవతలు ఎందుకు ఆశీర్వదించలేదు అంటే ఆ రోజుల్లో వేదిక కాలం కదా. వేదిక కాలంలో అప్పుడు వాయువు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు వీళ్ళని పూజించేవారు. అందుకని వీళ్ళు వాయువుని పూజించడం వల్ల వాయు ప్రసాదంగా పుట్టాడు అంజనాదేవికి, కేసరికి. అలాగే హనుమంతుడు. సరే, ఈ హనుమంతుడి గొప్పదనం ఏంటి? హనుమంతుడిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఏంటి మనకి ఉపయోగం? హనుమంతుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది ఈరోజు? ఎప్పుడో రామాయణం అంటే త్రేతాయుగంలో జరిగిన విషయం హనుమంతుడు అంటే. అయినా ఈ రోజుకి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం హనుమంతుడి గురించి? హనుమంతుడి గురించి చెప్పాలంటే చాలు, రోజు చాలు. కానీ అందులో కొన్ని మనకి ఉపయోగపడే విషయాలు మనం చర్చించుకున్నాం. హనుమంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నిటికీ ఒక విశిష్టత కూడా ఉంది. అందులో కొన్ని చూద్దాం. మొదటిది ఏంటంటే కార్యసిద్ధి హనుమాన్. అంటే మనం ఏదైనా కార్యం సిద్ధించుకోవాలంటే హనుమంతుడిని ప్రార్థిస్తే ఆ కార్యం సిద్ధిస్తుంది అంటారు. ఎందుకు అలాగా అంటే హనుమంతుడు లంకకి పైకి ఎగరటానికి వెళ్ళాడు. ఎక్కడ? రామేశ్వరం దగ్గర వెళ్ళి లంక వెళ్ళాలి కదా. అప్పుడు ఆయనకి ఆత్మవిశ్వాసం లేదు. ఇప్పుడు జాంబవంతుడు నీకు ఆయనకి ఆ శక్తి ఉంది, ఎగరగలనో లేనో అనే ఒక ఆత్మవిశ్వాసం అతను హనుమంతుడిలో లేదు. కానీ జాంబవంతుడు అతని శక్తులను అన్ని గుర్తు చేసి నీకు శక్తి ఉంది అని ఎంకరేజ్ చేస్తే అప్పుడు ఆయన ఎగురుతాడు. ఎగిరినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? లంకలో సీతమ్మ ఉన్నదేమో అది కనుక్కొని ఆ జాడని రాముడి దగ్గరికి తీసుకురావాలని. ఆయనకి వెళ్ళేటప్పుడు లంక ఎగురుతాడు. ఆ ధైర్యంతో జాంబవంతుడు ఉత్సాహపరుస్తాడు, నువ్వు వెళ్ళగలవు, నీకు ఆ శక్తి ఉన్నదని. అప్పుడు ఆయన ఎగురుతాడు. ఎగిరినప్పుడు మొదటిగా ఒక ఆటంకం వస్తుంది. అదేంటి? మైనాక పర్వతం సముద్రంలో ఉంటుందన్నమాట. అది పైకి లేస్తుంది. ఓ హనుమా, నువ్వు చాలా మంచి కార్యానికి వెళ్తున్నావు, బాగా ఎగిరావు, చాలాసేపు ఎగిరావు, కాసేపు నా మీద సేద తీర్చుకో అని మైనాకుడు అంటే హిమవంతుడి కుమారుడు. ఆయనకి రెక్కలు ఉండేయంట. రెక్కలు ఉండేటప్పటికీ ఎక్కడ పడితే అక్కడ వాలేవాడంట. పర్వతం ఎక్కడ పడితే అక్కడ వాలితే చాలా అనర్థాలు జరుగుతాయి కదా. అలా ఉన్నప్పుడు ఇంద్రుడు, వీడిని భరించలేకపోతున్నావు, ఎక్కడికి వెళ్ళినా వీడిని నాశనం తీసుకొస్తున్నాడు, అడవుల మీద వాళ్తున్నాడు, అడవులు నాశనం అయిపోతున్నాయి, ఊళ్ళ మీద వాళ్తున్నాడు, ఊళ్ళు నాశనం అయిపోతున్నాయి. ఇంద్రుడు ఆ రెక్కలు కట్టేశాడు, డిసిప్లిన్గా ఉంటుంది అని. సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలో ఉంటాడు ఆయన. అలాగా సరే హనుమంతుడు వస్తున్నాడు కదా అని పైకి వేసి కాసేపు నా దగ్గర సేవ తీర్చుకొని వెళ్ళు అంటే హనుమంతుడు చాలా వినయంగా, నేను రాముడి కార్యానికి వెళ్తున్నాను, కార్యం అయిపోయే వరకు నేను విశ్రమించను, ఇప్పుడు విశ్రమిస్తే మళ్ళీ నేను ముందుకు వెళ్ళలేను అని చెప్పి మళ్ళీ చాలా వినయంగా చెప్పి, సరే నువ్వు అడిగా కాబట్టి కాలు దాని మీద పెట్టి మళ్ళీ వెళ్తాడు. తర్వాత రెండో విఘ్నం వస్తుంది. అదేంటి? సురసి. సురసికి ఒక వరం ఉంటుంది, బ్రహ్మదేవుడు ఇస్తాడు. ఎవరు దాని ముందుకు వచ్చినా అది దాని నోట్లోకి రావాల్సిందే. అప్పుడు హనుమంతుడు వస్తాడు, చూస్తుంది, హనుమంతుడు ఆపుతుంది,
ఇంకా ఇక్కడ నుంచి దాటిపోవడానికి లేదు, నా నోట్లోకి రావాల్సింది, నేను ఆహారం అవ్వాల్సిందే. నేను ఆహారం అవ్వను నీకు. లేదు, నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఏం వరం ఇచ్చాడంటే ప్రతి ఒక్కరు నా నోట్లోకి రావాల్సిందే. సరే, నా నోట్లోకి తీసుకొని పెద్ద పెద్దగా పెరుగుతూ ఉంటాడు. ఈయన పెరుగుతుంటే ఆ పాము కూడా నోరు తెరిచి అది కూడా పెరుగుతూ ఉంటుంది. అది కూడా ఎంత హనుమంతుడు ఎంత అయితే దాని నోరు కూడా అంత పెద్దగా పెంచుతున్నప్పుడు హనుమంతుడు ఏమవుతాడు, సడన్గా చిన్నదైపోతుంది. ఒక నోట్లోకి దూకి వచ్చేస్తాడు. నేను నీ నోట్లోకి వచ్చాను, నీ బ్రహ్మదేవుడు వరం అంతే కదా ఇచ్చింది, ప్రతి ఒక్కటి నీ నోట్లోకి రావాలి, నువ్వు ఆహారం అవ్వాలన్నా కాదు కానీ ఇచ్చింది వరం, నీ నోట్లోకి వచ్చేసి బయటకు వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకొకటి సింహిక అని ఇంకో రాక్షసం. దానికేంటి, మనం పైన వెళ్తుంటే ఏదైనా వాళ్ళు నీడను పట్టుకుంటే అది ఆ జంతువు దాని దగ్గరకు వచ్చేస్తుంది. ఆ శక్తి అనమాట. నీడతో అన్నిటిని పట్టేస్తూ తినేస్తుంది. హనుమంతుడిని పడుతుంది. హనుమంతుడు దీనికి మామూలుగా చెప్తే అర్థం అవ్వదని శక్తి చూపిస్తాడు. శక్తి చూపించి దాన్ని అంతం చేస్తాడు. ఇలాగా ఆయన లంకకి వెళ్ళి లంకిని కార్యాలన్నీ సాధించుకొని వస్తాడు కదా. వెళ్ళి సీతాదేవిని చూసి సీతాదేవిని శాంతపరిచి అన్నీ వస్తాడు. అందుకని కార్యసిద్ధి. ఆ కార్యసిద్ధి, ఒక కార్యాన్ని తీసుకున్నాడు అంటే సాధించే వరకు విశ్రమించేవారు ఇది లేదు హనుమంతుడు. అది ఈ 3 కార్యాల్లో ఏంటి, ఫస్ట్ది మైనాకు ఏంటి, సహాయం చేద్దామని వచ్చింది. కానీ నిజంగా సహాయం అవుతుందా? కార్యం మొదలుపెట్టినప్పుడే రెస్ట్ తీసుకుంటే అది ముందుకెళ్ళదు. మంచి వాళ్ళే, మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ అది సహాయపడదు కదా విజయం సాధించడానికి కార్యం. అది మనకి అప్పుడు వినయంగా హనుమంతుడు దాన్ని చెప్పుకొని వచ్చేసాడు. అలాగనే అది సాత్వికత కూడా కదా, సాత్వికంగా చెప్పాడు. అదేమవుతుంది, సాధారణంగా బంధుమిత్రాదులు ఏదైనా పనులు మొదలుపెట్టినప్పుడు ఏదో ఒకటి మనకి విఘ్నాలు. వాళ్ళ ఉద్దేశం మంచిదే, నాయన జాగ్రత్తగా ఉండు, ఏదో నువ్వు చేసే పని ఆలోచించి 10 సార్లు చేయొద్దులే, ఎందుకు రిస్క్ తీసుకుంటావు, ఇలాగ అడుగుతూ చెప్తూ ఉంటారు. వాళ్ళకి చెడు ఉద్దేశం ఉండదు, కానీ వీడు ముందుకు వెళ్తున్నాడంటే ఏదో అయిపోతుందేమో, విజయం సిద్ధించదేమో, సరే నెమ్మదిగా ఇల్లు అట్లా అంటారు. మాలాంటి వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పుడు బంధుమిత్రాదులందరూ ఏంటిది, ఏం పని పిచ్చుకొని చేస్తున్నావు, నువ్వు శుభ్రంగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, భార్య పిల్లలతో హాయిగా ఉండొచ్చు కదా, ఈ సన్యాసి తలకాయ నొప్పి ఎందుకని మమ్మల్ని చెప్తా ఉంటారు. వాళ్ళందరూ మంచివారు లేదు, బంధుమిత్రాదులే, కానీ వాళ్ళకి మేము నెమ్మదిగా మా లక్ష్యం వేరు అని చెప్పుకుంటూ అట్లాగా సాత్వికంగానే చెప్పుకొని వచ్చేస్తాం. మళ్ళీ రెండోది ఏంటి, అక్కడ సురసి, అది పాము. దాన్ని ఏం చేశాడు ఆయన, యుక్తితో జయించాడు. యుక్తి ద్వారా జయించి బయటకు వచ్చేసాడు. అంటే ఒక కార్యం సాధించాలంటే వినయం ఉండాలి, యుక్తి ఉండాలి కదా. యుక్తి ద్వారా జయించేశాడు ఆ కార్యాన్ని. అక్కడ మనం రజస్సుగా చెప్పుకోవచ్చు దానికి ఏంటి, దాని వరం ఏంటి అసలు అడిగాడు ముందు. ప్రతిదీ నా ఆహారం అవ్వాల్సిందే, నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు, నా దగ్గరకు వచ్చింది అని అడిగాడు, విచారం చేశాడు. ఏంటి నీ వరం, అసలు ఒరిజినల్ వరం ఏంటి అని అడిగాడు. బ్రహ్మదేవుడు నాకు ఇచ్చింది, అది ఎదురు వచ్చింది, ఏదైనా నా నోట్లోకి రావాల్సిందే, అంతవరకే కదా అని చెప్పి నోట్లోకి వెళ్ళి వచ్చేసాడు. అంటే అక్కడ యుక్తిని ఉపయోగించాడు. తర్వాత మూడోది ఏంటది, అక్కడ సింహిక, దాని దగ్గర శక్తిని ఉపయోగించాడు. యుక్తి ఇక్కడ పనికిరాదు, దీనికి ఇది అని చెప్పి నాకు వినేది కాదని చెప్పి శక్తిని ఉపయోగించాడు. అక్కడ తామస్సు ఉన్నప్పుడు మనం శక్తిని ఉపయోగించాలి. యుక్తి ద్వారా అవుతుందంటే అది రజస్సుగా తీసుకోవచ్చు కదా, యుక్తి ద్వారా అయిపోతుంది కదా పని. ఇక్కడ తమస్సు అంటే దాన్ని శక్తితోనే జయించాలి. యుక్తి అసలు రానే రాదండి దానికి. తామసిక ప్రవృత్తి ఉన్న వాళ్ళని జయించాలంటే వాళ్ళని కొంచెం కర్ర చూపించాలి, లేదంటే గట్టిగా చర్య తీసుకోవాలి. అలాగా ఇలాంటి ద్వారా ఆయన ఆ కార్యాన్ని సాధించుకొని వచ్చాడు. కాబట్టి కార్యసిద్ధి హనుమాన్ అంటారు. బెంగళూరులో కూడా ఉన్నట్టు మందిరం, కార్యసిద్ధి హనుమాన్. ఈ విధంగా ఈ హనుమంతుడిని ప్రార్థిస్తే మన కార్యాలు నిర్విఘ్నంగా అయిపోతాయి. అటువంటి శక్తి మనకి హనుమంతుడు ఆ వివేకాన్ని, శాంత బుద్ధిని, తర్వాత శక్తిని ఇస్తాడు అనేది ఒకటి. ఆ విధంగా కార్యసిద్ధి హనుమాన్. తర్వాత రెండోది కపిధ్వజ హనుమాన్. కపిధ్వజుడు అంటే అర్జునుడు రథానికి జెండా పైన ఉంటాడు కదా, అసలు ఎందుకు వచ్చింది అక్కడికి, ఆయన ఎందుకు వచ్చాడు అంటే
ఒకసారి అర్జునుడు దేశాటన వెళ్తాడు. ఆయనకు ఒకసారి వాళ్ళ కుటుంబం ప్రకారం అప్పుడొక తపస్సు తీర్థయాత్ర చేస్తూ ఉంటాడు. అలాగే రామేశ్వరం వెళ్తాడు. రామేశ్వరం వెళ్ళి అక్కడ శివుని పూజిస్తాడు. పూజించి అలా సేతు దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఇదేంటి సేతు దగ్గర చూసి ఒకసారి ఇంత కష్టపడి రాముడు బ్రిడ్జి కట్టాడా, నేనైతే బాణంతో కట్టేసేవాడిని, అంటే రాముడు నా అంత బలం కూడా లేదా, నా అంత విశక్తి కూడా లేదా అని అర్జునుడు అనుకుంటాడు. అప్పుడు వెంటనే హనుమంతుడికి తెలుస్తుంది మనసు, అర్జునుడు ఏంటి రాముడిని ఇలా అంటున్నాడు. వెంటనే వచ్చేస్తాడు అర్జునుడు. వచ్చి ఏంటి నువ్వు అంత విల్లుకాడివా, నువ్వు చూపించు నీ విల్లు. సరే నేను నువ్వు విల్లుతో బ్రిడ్జి కట్టేస్తే నేను దాటుతాను, నేను దాటింది కూలకుండా దాటిందంటే అప్పుడు నువ్వు గొప్ప రాముడి కంటే గొప్ప విల్లుకాడు నేను ఒప్పుకుంటాను. అదే ఉంది, నువ్వు కనుక నా బ్రిడ్జిని పూర్తి చేస్తే నేను అగ్ని ప్రవేశం చేస్తాను అర్జునుడు. అంటే అంతటి ఆత్మవిశ్వాసం అని చెప్పవచ్చు, అహంకారం, తెలియని అహంకారం చెప్పవచ్చు. బ్రిడ్జి వేస్తే హనుమంతుడు ఒకసారి శ్రీరామ్ జయ శ్రీరామ్ అని అడిగేస్తాడు. అది కూలిపోతుంది. అర్జునుడికి ఇంకేమన్నా ఆలోచన ఇంటికి అయిపోయింది. 2 సార్లు 3 సార్లు డ్రైవింగ్ చేసినా కూడా ఒక అడుగు పెట్టిన వెంటనే కూలిపోతుంది. అప్పుడు ప్రాయోపవేశం చేయడానికి సిద్ధమవుతాడు అర్జునుడు. అప్పుడు అయ్యో కృష్ణుడు వచ్చేస్తాడు. ఇది ఒక బ్రాహ్మణుడు వేషం, మీరేంటి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, మేము ఇట్లా వాదన చేసుకొని మేము ఒక ఇది ఆడుతున్నామంటే, మధ్యవర్తి లేకుండా మీరేంటి, మీరు ఎలా నిర్ణయిస్తారు, సరే ఈసారి వేయండి, నేను నిర్ణయిస్తాను ఎవరు గెలిచారో ఎవరు ఓడారో అని ఆ బ్రాహ్మణుడు వేషంలో కృష్ణుడు చెప్తాడు. సరే ఈసారి అర్జునుడు, అమ్మా మళ్ళీ నాకు శక్తి ఈయన వచ్చిన తర్వాత నాకు బలం వచ్చినట్టుందని శ్రీకృష్ణుడు తలుచుకొని బాణాలు వేసేస్తాడు. హనుమంతుడు ఆయనకి 3 సార్లు చేస్తే ఉట్టిన కూలిపోయింది. ఏముంది అని ఉట్టినట్లా అట్లా అంటాడు. కోళ్ళు మళ్ళీ 2 కాళ్ళు పెడతాడు, ఎక్కుతాడు, పెద్దోడు అవుతాడు. అయినా అది కోళ్ళు, ఇదేంటో తేడా ఉంది అనుకుంటాడు. ఏంది కింద కృష్ణుడు తాబేలు రూపంలో అక్కడ పట్టుకున్నాడు. వెంటనే అర్జునుడు గారి హనుమంతుడికి అర్థమవుతుంది, ఇది మా సామాన్య శక్తి కలిగే శక్తి అని వెంటనే గమనిస్తాడు. కృష్ణుడు గుర్తిస్తాడు. వచ్చి వెంటనే న్యాయంగా కృష్ణ తెలిసిపోయింది నువ్వే అని నమస్కారం చేస్తాడు. అప్పుడు ఇద్దరిని మొదలిస్తాడు కృష్ణుడు. ఏంటి నువ్వు ప్రతిదానికి శబ్దాలు అహంకారాలు ప్రతిదీ వివేకంతో చేయాలని అర్జునుడు మందలించి, హనుమంతుడు నువ్వు కూడా ఏంటి అర్జునుడు లాంటి ధర్మాత్ముడు అగ్ని ప్రవేశం చేస్తుంటే చూస్తా ఊరుకున్నావు, తప్పు కదా అని హనుమంతుడిని మందలిస్తాడు. అప్పుడు హనుమంతుడు, నేను ధర్మానికి సహాయంగా ఉంటాను, నువ్వు ఎప్పుడు యుద్ధం చేసిన మహాయుద్ధం సంభవిస్తుంది కదా, దానికి నేను కపిధ్వజుడిగా నేను ఉంటాను అంటే, హనుమంతుడు ఉన్నాడంటే అక్కడ విజయం. అర్జునుడు ఎందుకు విజయం సాధించాడు, యుద్ధం చేసి అని చెప్పుకుంటాం కదా. అర్జునుడి యుద్ధం యజ్ఞంగా మారింది, దక్షుడి యజ్ఞం యుద్ధంగా మారింది. ఇక్కడ అర్జునుడికి 2 శక్తులు, భక్తుడు భగవంతుడు ఇద్దరు ఆయనకి అనుసంధానం అయ్యారు. అందుకని ప్రతి కార్యంలో మనం చేసినప్పుడు భక్తుడు భగవంతుడు ఇద్దరు ఉంటారు. భక్తులు అంటే భగవద్భక్తులు, వాళ్ళు శ్రేయోభిలాషులుగా ఉంటారు, నిస్వార్థంగా ఆశీర్వదిస్తారు. భక్తుడు భగవంతుడు ఆశీర్వాదం ఉంటే ఎంతటి మహాకార్యాలైనా సాధించారు. ఆ విధంగా హనుమంతుడు కపిధ్వజుడు, అంటే కపి అంటే పూర్తిగా ధ్వజం పైన ఉన్నవాడు కపిధ్వజుడు. అందుకని ఆశ్రమాలన్నింటిపైన కూడా అట్లా పెడతారు కపిధ్వజుడు. తర్వాత 3వది బజరంగ బలి హనుమాన్. పిల్లలకు బాగా తెలుసు, బజరంగ బలి తెలుసా మీకు? బజరంగ బలి హనుమాన్. బజరంగ బలి ఎలా అయ్యాడు ఆయన తెలియదు. అర్జునుడికి ఒక శాపం, అది అర్జునుడు కాదు హనుమంతుడికి ఒక శాపం ఉన్నది. ఏంటది అంటే, ఆయన చిన్నప్పుడే మాకు చాలా చాలా శక్తులు వచ్చేసి, పుట్టుకతోనే చాలా శక్తితో పుట్టాడు ఆయన. ఇంకా ఆయనకి ఏది కనిపిస్తే దాన్ని స్వాధీనం చేసుకునే శక్తి. ఒకసారి సూర్యుడిని చూసేది పండు అనుకుని వెళ్ళి సూర్యుడిని తినాలనుకున్నాడు. అట్లా సూర్యుడిని తినడానికి ప్రయత్నించినప్పుడు, అయ్యో సూర్యుడిని తినేస్తే ఇంకేముంది, సృష్టి అయిపోతుందని ఇంద్రుడు హనుమంతుడిని వజ్రాయుధంతో కొడతాడు. హనుమంతుడు కింద పడిపోతాడు. ఇప్పుడు వాయుపుత్రుడు కదా హనుమంతుడు, వెంటనే వాయువు ఏం చేస్తాడు, హనుమంతుని దిశ గృహలోకి వెళ్ళిపోయి వాయువు అంతా స్తంభింపజేస్తాడు.
చేస్తే ఏముంది, సృష్టి అంతా ఆగిపోతుంది కదా. అప్పుడు దేవతలు అంతా వచ్చి ఆయన శాంతించు వాయువు అని చెప్పి అందరూ వరాలు ఇస్తారు. బ్రహ్మదేవుడు అందరూ వచ్చి ఆయన నువ్వు స్తంభించేస్తే నీ కుమారుని మేము చూసుకుంటాంలే, నువ్వు స్తంభించేస్తే ప్రతి సృష్టి ఆగిపోతుందని చెప్పి శాంతింపజేసి బ్రహ్మదేవుడు హనుమంతుడికి నీకు ఏ ఆయుధం నిన్ను వధించలేదు అని వర్ణిస్తాడు. ఇంద్రుడు నీకు ఇచ్చా మరణం, ఆయన నిన్ను ఎవరు చంపలేదు, నువ్వు ఇచ్చ ఉంటే నువ్వు మరణిస్తావు, లేదంటే లేదు అని ఆ 2 వరాలు ఇస్తారు. అలాగే దేవతలు అందరూ వాళ్ళు ఆశీర్వదిస్తారు, శక్తులు ఇచ్చేస్తారు. ఈ శక్తులు ఇవ్వటం వల్ల ఏమవుతుంది, అందరూ ఇంకా ఇంతకుముందే శక్తివంతుడు, దానితో ఇంకా దేవతలు అందరూ శక్తులు ఇచ్చేస్తారు. మనోడు చిల్లాట్లు మొదలు పెట్టేస్తాడు. ఎక్కడ అన్ని ఆటలాడుకోవడం, జంతువులతో ఆడుకోవడం. ఇంకా అంతగాక ఏం చేస్తాడంటే అడవిలో ఉన్న వనవాసి సాధువులు ఉంటారు కదా, వాళ్ళ తపస్సులను భంగం చేస్తూ ఉంటాడు. వాళ్ళ కుటీరం దగ్గరికి వెళ్ళి ఏనుగులు కట్టడం, వాళ్ళు తపస్సు చేసుకుంటే గాల్లోకి లేపడం వాళ్ళని, ఇట్లా రకరకాలు చేస్తూ ఉంటారు. ఋషులు సహిస్తారు. తర్వాత ఒకరోజు వాళ్ళకి ఓపిక కోల్పోయి వాళ్ళ తపస్సు భంగం కలిగితే కోపం వస్తుంది కదా, అప్పుడు నీ శక్తులని నువ్వు మర్చిపోతావు అని చెప్పి శాపిస్తాడు హనుమంతుడు. అయ్యయ్యో అని వాయుదేవుడు మళ్ళీ వచ్చేస్తాడు. వాయుదేవుడు అప్పుడు ఆయన సత్కార్యం కోసం పుట్టినవాడు మీరు అలా శాపించేస్తే ఎలా అంటే, సరేలే మళ్ళీ శాంతించి, ఋషులకు ఎక్కువసేపు కోపం ఉండదు కదా, మళ్ళీ శాంతించి ఆయన ఎవరైనా గుర్తు చేస్తే ఆయన శక్తులు మళ్ళీ ఆయనకి తిరిగి వస్తాయి. అప్పుడు ఏమైంది, ఆ విధంగా అప్పుడు కేసరి అను అంజనాదేవి ఇతనికి ఇలాగ ఉంటే లాభం లేదని గురుకులానికి పంపించి విద్య నేర్పించాలని గురుకులానికి పంపించారు. ఆ విధంగా ఆయన విద్యలో ప్రవేశిస్తాడు. తర్వాత ఆయన భక్తి ఇవన్నీ చేసి బజరంగ బలిగా ఆయన, బజరంగ అంటే వజ్రాయుధానితో ఆయన వేటు తగిలింది కాబట్టి దాని నుంచి మళ్ళీ బతికాడు కాబట్టి బజరంగి మళ్ళీ బలి అనే అంత శక్తి ఎలా వచ్చింది అంటే, తర్వాత కూడా ఆయనకి మళ్ళీ రామకార్యం వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకు శక్తులన్నీ గుర్తు చేశారు. మళ్ళీ రామకార్యంతో ఆయనకి బలం వచ్చింది. అందుకనే మహాభారతంలో కాలంలో కూడా హనుమంతుడు ఉంటాడు కదా, భీముడికి కూడా కొంచెం శక్తి అనేది అహంకారం. ఈయన వాయుపుత్రుడే, ఆయన వాయుపుత్రుడే. భీముడికి పాట నేర్పించాలని తెలుసు కదా. హనుమంతుడు వెళ్ళి భీముడు వచ్చే దారిలో అడ్డంగా ఉంటాడు. అప్పుడు భీముడు వద్ద వానరా, తప్పుకో దాటి వెళ్ళకూడదు కదా. ఒక వ్యక్తి పడుకొని ఉంటే తోక తీయమంటే, నేను ముసలివాడిని అయినా, నేనేదో రామజపం చేసుకుంటున్నాను, నువ్వే తీసి పక్కన పెట్టేది. అప్పుడు అదే ఉంది, తోక తీసేయడానికి పొందుతాడు. ఎంత శక్తి ఉపయోగించినా తోకను తీయలేడు. అప్పుడు ఏదో తేడా ఉందని చెప్పి ఆయన శరణ పెడతాడు. ఆయన బలం అంటే ఇట్లా ఉపయోగించడం కాదు, దానికి ఒక పద్ధతి ఉందని చెప్పి బలం యొక్క రహస్యం ఉపదేశిస్తాడు. ఎవరికి? భీముడికి, హనుమంతుడు. ఏమిటి ఆ బలం యొక్క రహస్యం అంటే, బలం అంటే ఇప్పుడు చలనాత్మకంగా ఉండాలి కదా. ఇప్పుడు బలం ఉన్న వాళ్ళు ఉంటే కూర్చుంటే వ్యర్థం అవుతుంది, చలనాత్మకంగా ఉండాలి. ఇప్పుడు పిల్లల్లో చాలా ఎనర్జీ ఉంటుంది కదా, శక్తి. వాళ్ళు ఎంత చలనాత్మకంగా ఉంటారు. పిల్లల్లో గొడవ చేయలేదంటే వాళ్ళని పిల్లలు అంటాం మనం, పిల్లలు అనం కదా. వాళ్ళు చలనాత్మకంగా ఉండాలి శక్తి అంటే ఎప్పుడు కటువుగా ఉండకూడదు, ఎప్పుడు చలిస్తూ ఉండాలి శక్తి. అలా ఉన్నామంటే శక్తి అర్థం అవుతుంది అంటాడు. రెండవది ఏంటి? స్థిరత ఉండాలి. దాంట్లో స్థిరత, శక్తిలో స్థిరత ఉండాలి. పిల్లల్లో అదే కదా లోపించేది, స్థిరత ఉండదు. శక్తిలో స్థిరత, ఒకటి చలనాత్మకంగా ఉండాలి, 2 స్థిరత ఉండాలి, 3 ఏకాగ్రత ఉండాలి, 4 సర్వగ్రాహత ఉండాలి అని చెప్పి ఉపదేశిస్తారు. సరే, ఈ స్థిరత, ఇప్పుడు పిల్లల్లో ఎనర్జీ ఉంటుంది కానీ వాళ్ళకి స్థిరత ఉండదు. స్థిరత లేకపోతే వాళ్ళు తప్పులు చేస్తారు. అలాగనే కదా హనుమంతుడికి స్థిరత ఉండిందా మొదట్లో? స్థిరత లేదు కాబట్టి తప్పులు చేశాడు. తప్పులు చేసి దెబ్బలు తిన్నాడు. అలానే మనం కూడా పిల్లలకి వాళ్ళ శక్తిని నియంత్రించుకునే ఒక స్థిరత తీసుకురావాలి, ఉపదేశించాలి. ఎక్కడ మౌనంగా కూర్చోవాలి, ఎక్కడ అల్లరి చేయాలి, గుడిలో ఎలా ఉండాలి, బడిలో ఎలా ఉండాలి, పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తే ఎలా ఉండాలి, వాళ్ళకి
సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళకి నేర్పించాలి. ఇంట్లో ఎలా ఉండాలి, పెద్దలు బంధువులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, వేరే పిల్లలు ప్రతిదీ అది అలా నేర్పించడం వల్ల, ఎందుకంటే వాళ్ళకి వివేకం ఉండదు కదా, వాళ్ళు ఎక్కడైనా ఒకేలాగా ఉంటారు కదా, ఎక్కడైనా అల్లరి చేస్తూ ఉంటారు, ఎక్కడైనా ఆడుతూ ఉంటారు, ఎక్కడైనా ఒకేలాగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకి శక్తి ఉంది, కానీ దాన్ని స్థిరత చేసుకునే శక్తి వాళ్ళకి లేదు, వాళ్ళకి వివేకం లేదు. ఆ వివేకాన్ని మనం ఇవ్వాలి, స్థిరత తీసుకురావాలి, వాళ్ళకి బోధించాలి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. కంటిన్యూస్గా సామధాన భేద దండోపాయాల గురించి వాళ్ళలో స్థిరత తీసుకురావాలి. స్థిరత లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు తప్పులు చేసి దెబ్బలు తింటారు కదా, అది మనకే కదా చేతి పిల్లలకి దెబ్బలు తింటే. అలాగనే ఏకాగ్రత నేర్పాలి పిల్లలకి, ఏకాగ్రత, శక్తిని ఏకాగ్రం చేస్తే ఏదైనా సాధించాలి, బాగా చదువుకోవాలి అంటే ఏకాగ్రత ఉండాలి. ఏదైనా కార్యం సాధించాలంటే ఏకాగ్రత ఉండాలి, స్థిరత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. అందుకని పూర్వం ఏం చేసేవారు, పూర్వం గురుకులాలకు పంపించేవారు. చిన్నప్పుడే 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి గాయత్రి మంత్ర ఉపదేశం చేసి వాళ్ళకి ఆ ఏకాగ్రత తీసుకురావడానికి ప్రతిరోజు సంధ్యావందనం మంత్రజపం చేసి వాళ్ళలో ఏకాగ్రత తీసుకురావడానికి ప్రయత్నించేవారు. అలా ప్రయత్నించడం వల్ల వాళ్ళలో ఆ శక్తి వస్తుంది. తర్వాత 4వది ఏంటి, ఆ శక్తి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఏ కార్యమైనా సాధించగలరు, ఏకాగ్రత సాధించడం. తర్వాత ఇంకోటి సర్వగ్రాహ్యత. సర్వగ్రాహ్యత అంటే వాళ్ళ పిల్లలకి కొంతమందిలో ఉంటుంది, వాళ్ళకి వేరే పిల్లలు ఒకలాగా ఉంటారు, వాళ్ళు ఒకలాగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కుటుంబంలో ఏం జరుగుతుందో వాళ్ళు గమనిస్తూ ఉంటారు. తల్లి ఎలా ఉంది, తండ్రి ఎలా ఉన్నాడు, తండ్రి ఏం చేస్తున్నాడు. కొంతమంది ఉంటారు పిల్లలు, వాళ్ళకి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల విశేషాలు కూడా తెలుసుకోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎప్పుడు ఏం అడగాలి, గ్రహిస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని. సరే, కొంతమంది పిల్లలు వివేకవంతులు ఉంటారు, సర్వగ్రాహ్యత ఉన్న వాళ్ళు. సరే, ఇంట్లో తల్లి కష్టపడుతుందంటే వెంటనే సహాయం చేస్తారు. ఇంట్లో ఈరోజు పని వాళ్ళు రాలేదు, కొంతమంది ఇంట్లో పని వాళ్ళు వస్తారు, ఈరోజు పని వాళ్ళు రాలేదంటే అమ్మని ఎక్కువ విసిగించు, అయ్యో అమ్మకి పని అయిపోతుంది, అమ్మాయి కదా మొత్తం చేసుకోవాలి అని ఎప్పుడూ గ్రహిస్తూ ఉంటారు. తండ్రి ఇంటికి వచ్చిన వెంటనే వెళ్ళి కూర్చొని కాసేపు పలకరిస్తారు, మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇలాగ ఈ సర్వగ్రాహ్యత నేర్పించాలి. ప్రకృతి పట్ల వాళ్ళకి ఇవన్నీ, ప్రకృతితో ఎలా ఉండాలి. కొంతమంది పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు నేర్పిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు, ఒక తల్లి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ బాబుకి ఒక బర్త్డే ఫ్రెండ్స్తో చేస్తాడు, ఇంకో బర్త్డే మళ్ళీ అనాథాశ్రమం తీసుకొని వెళ్ళి అక్కడ జరుగుతాడు. అంటే ప్రపంచాన్ని చూపించడం అన్నమాట. లేదంటే వాళ్ళ కుటుంబం వాళ్ళదే అయితే వాళ్ళ ప్రపంచం గురించి తెలియదు కదా. ఎందుకు ప్రపంచాన్ని ఎందుకు చూపించాలి అంటే ప్రపంచంలో వాళ్ళు బతకాలి కదా, ప్రపంచంలో ఎలా బతకాలి, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఇప్పుడు అలా గ్రాహ్యత ఉండాలి. ప్రకృతి పట్ల ప్రేమ, ఇలాంటివన్నీ నేర్పించాలి. ఈ సర్వగ్రాహ్యత ఉండడం వల్ల అప్పుడు వాళ్ళ స్థిరత వస్తుంది. ఇవన్నీ లేనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఈ శక్తిలో, అందరిలో శక్తి ఉంటుంది, ఈ శక్తిలో నియంత్రణ, దాన్ని పెంపొందించుకునే శక్తి, ఈ సర్వగ్రాహ్యత, తర్వాత స్థిరత లేకపోతే వాళ్ళు జీవితంలో ప్రారంభానికి అధీనులు అయిపోతారు. ప్రారంభం తీసుకెళ్ళిపోతే పైకి లేకపోతే ప్రారంభం పైన కూర్చుంటారు, కింద దోస్తుంది కింద. వాళ్ళు దాన్ని జీవితం వాళ్ళ స్వాధీనంలో ఉండదు. ఆ శక్తి నియంత్రణ, శక్తిని పెంపొందించుకోవడం, ఏకాగ్రత సాధించడం, ఇవన్నీ లేకపోతే వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే శక్తి యొక్క రహస్యాన్ని భీముడికి హనుమంతుడు ఇలా ఉండాలి శక్తి అంటే, అప్పుడే నువ్వు విజయం సాధిస్తూ ఉంటాడు. అలాగే అందుకే ఆయన బజరంగ బలి అన్నారు. ఆ విధంగా ఆయనకు బజరంగ బలి బిరుదు వచ్చింది. ఆయన పూజించిన వాళ్ళకి ఆ బలము ఇవన్నీ వస్తాయని చెప్పి బజరంగ బలి హనుమాన్ గురించి తెలుస్తుంది. తర్వాత సింధూర వర్ణ హనుమాన్ చూసారు కదా, సింధూర వర్ణం. హనుమంతుడికి సింధూరం పూస్తారు, సింధూర రంగు పూస్తారు. అది రావడానికి ఒక చిన్న కథ. అదేమిటంటే ఈ హనుమంతుడు సీతాదేవిని రాముడు యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చేస్తారు. అయోధ్యకు వచ్చిన తర్వాత హనుమంతుడికి రాముడు ఎప్పుడు కనిపించాడు, అప్పుడు ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఇదేంటిది, అయోధ్యకు వచ్చాము రాముడు కనిపించట్లేదని కైకేయి కౌశల్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, నాకు రాముడు కనిపించట్లేదు, మేము అడవిలో ఉన్నప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేవాడిని రాముడి దగ్గరికి, సీతామాత దగ్గరికి. ఇదేంటిది, నాకు ఎలాగా రాముడి దగ్గరికి వెళ్ళాలంటే మమ్మల్ని ఏం అడుగుతానైనా సీతాదేవిని సీతాదేవి దగ్గరికి వెళ్తాడు. హనుమంతుడు అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు,
సీతాదేవి వెళ్ళినప్పుడు ఆవిడ సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ సింధూరం ఎందుకు పెట్టుకుంటారు అంటే, అయినా సింధూరం పెట్టుకుంటే పతివ్రతలు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ భర్తలకి దీర్ఘాయుష్ ఉంటుంది, తర్వాత సింధూరం పెట్టుకోవడం వల్ల రాముడికి చాలా ఇష్టం. ఓహో అలాగా అని చెప్పి వెళ్ళిపోయి ఫుల్ ఒళ్ళంతా సింధూరం రాసుకుని రాముడి సభలోకి వస్తాడు. ఇదేంటని అందరు అర్థాలు చేస్తారు. ఏంటిది అంటే అడుగుతాడు, ఇలాగ సీతాదేవిని అడుగుతాడు, ఏం జరిగింది అమ్మా సీతాదేవిని. రాముడు అడుగుతాడు, ఇలాగా చెప్పాను నేను సింధూరం గురించి మనం అందరూ చేసేసుకున్నాం. అప్పుడు దానికి దర్శనమయ్యి ఆ నిష్కాలంగా హృదయం ఉంటుంది. రాముడికి ఆరోగ్యం దీర్ఘాయుష్ రావాలని ఒకటి, రాముడికి ఇష్టం కదా సింధూరం ఉంటే ఇలాంతా చేసేసుకున్నాడు. అందుకని ఆ నిష్కలంకతని చూసి రాముడు మెచ్చుకొని, నాయన నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలి అంటే, రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉన్నాడు కదా, నాకు నా దగ్గర నీకు స్థానం ఎప్పుడు స్థిరంగా ఉంటుందని భావిస్తాను. ఆ విధంగానే ఎక్కడ రామ ప్రతిష్ఠ జరిగినా హనుమంతుడు ఉంటాడు. మన అయోధ్యలో బాలక రాముడు ఉన్నాడు, అక్కడ కూడా రాముడు పక్కన ఉన్నాడు. కానీ రాముని దర్శనం చేసుకోవాలంటే హనుమంతుని దర్శనం చేసుకున్న తర్వాత రాముని దర్శనం అయోధ్యలో. ఆ విధంగా ఒక్కొక్క వరం ఇస్తారు. ఇంకొక వరం ఏంటి, సీతాదేవి ఇంకొక వరం ఇస్తారు. ఆయన ఎవరైతే నన్ను ప్రసన్నం చేసుకోవాలంటే నిన్ను సింధూరంతో పూజ చేస్తే నేను ప్రసన్నం అవుతాను అని చెప్పి సీతాదేవి వరం ఇస్తుంది. సీతాదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి. అందుకని చాలామంది సీతాదేవిని ప్రసన్నం చేసుకోవాలి, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే హనుమంతుడి ద్వారా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ ఏమీ అడ్డు ఉండదు. హనుమంతుడి ద్వారా వెళ్ళినప్పుడు అట్లా సీతాదేవి అలా వరమిస్తారు ఇద్దరు. తర్వాత భక్త హనుమాన్ అని రామభక్త హనుమాన్. ఏమంటే భక్తి అంటే ఇంకా హనుమంతుడే కదా మనకు గుర్తొచ్చేది. ముందు భక్తుల్లో అగ్రగణ్యుడు అంటే భక్తాగ్రగణ్య అంటారు హనుమంతుడిని. ఆయన వల్లగా మనకి ఈ రామనామం యొక్క మహత్యం తెలిసింది. ఈ రామనామం మహత్యం తెలుసుకోవాలి. ఎలా సాధించాడంటే, నారదుడు ఉన్నారు కదా, నారదుడికి ఈ రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత ఒక సంశయం వస్తుంది. ఇది రాముడి బాణం గొప్పదా లేదంటే రామనామం గొప్పదా తెలుసుకోవాలి కదా అనుకుంటాడు. సరే అని చెప్పి రాజ్యసభ జరుగుతున్నప్పుడు విశ్వామిత్రులు అందరూ వస్తారు. రాజ్యసభ జరుగుతుంది, సభ అంతా అయిపోతుంది. వేరే అందరు రాజులు రాముడు పిలుస్తాడు. ఆ చర్చలను జరిగిపోతే వెళ్ళిపోతూ ఉంటారు. అందరు రాజులు అందరికీ గురువులకి అందరికీ నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. నారదుడు ఏం చేస్తారు, ఏయాతి మహారాజు దగ్గరికి వెళ్ళి, నాయన నీకు విశ్వామిత్రుడు ఏంటి, ఏముంది విశ్వామిత్రుడు నమస్కారం చేయకుండా వెళ్ళిపోతాం, చాలా గొప్పవాడివి, విశ్వామిత్రుడు నమస్కారం చేసేది వెళ్ళిపోతాం. నారదుడు చెప్పాడు కదా అని విశ్వామిత్రుడు నమస్కారం చెప్పకుండా ఏయాతి మహర్షి వెళ్ళిపోతాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపం వచ్చి నన్ను అగౌరవపరుస్తాడా అని చెప్పి రాముడికి చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. రాముడు, నువ్వు ఆ యయాతిని శిక్షించాలి. యయాతేమో రాముడు భక్తుడు, శిక్షించాలన్నప్పుడు ఇంకప్పుడు అయ్యో అని మళ్ళీ నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇప్పుడు నాకు సంకటం వచ్చింది, ఏం చేయాలంటే నీకు ఒక ఉపాయం చెప్తాను. అంజనాదేవి దగ్గరికి వెళ్ళి నువ్వు శరణ వేడు, ఆవిడ ఆశీర్వదించిందంటే నువ్వు రక్షపడతావు. సరే అంజనాదేవి దగ్గరికి వెళ్తే ఆయన రక్షపడతావు. సరేనైనా నేను నా పుత్రుడు ఉన్నాడు, రాముడు వల్ల అయిందని చెప్పాడు. అమ్మ నాకు శాపం వచ్చింది, నేను దాని గురించి అలాగ బయటపడాలి, నువ్వే శరణని చెప్పి కాలు మీద పడిపోతాడు. అప్పుడు నా పుత్రుడు చాలా శక్తివంతుడు హనుమంతుడు నీకు అభయమిస్తాడు, నీకు రక్షిస్తాడు అని చెప్పి మాటిస్తాడు. హనుమంతుడు వస్తాడు. హనుమంతుడు కూడా ఏంటి నీకు ఇలా జరిగింది, తల్లి మాట ఇచ్చిందంటే అతను కూడా మాట ఇచ్చేస్తాడు. అప్పుడు నెమ్మది చెప్తాడు, నాకు ఇది సంగతి రాముడు, నీకు ఇది సంగతి రాముడు అంటే ఏం చేసా, తల్లి మాట జవదాటలేను, నేను కూడా రాముడు బంటుని, రాముడు మాట జవదాటలేను, ఏదైతే అది అవుతుంది, రాముడి మీద భారం వేసి ముందుకు వెళ్తానని చెప్పి రక్షిస్తానని చెప్పి అభయమిస్తాడు కదా. అప్పుడు రాముడు ఏంటి, యుద్ధానికి రావాల్సిందే, అలాగే రామాంజనేయ యుద్ధం. అప్పుడు రాముడు అంత చెప్పి చూస్తే వదలమన్నా వదలను, నువ్వేం చేయాలో చెయ్యి అని హనుమంతుడు ఎదురు నిలబడతాడు. అప్పుడు రాముడు బాణాలు వేస్తూ ఉంటాడు. ఇవన్నీ బాణాలు చుట్టూ తిరిగి మళ్ళీ రాముడు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈయన రామనామం జపిస్తూ కూర్చుంటాడు ఆంజనేయుడు.
బాణాలేమి పనిచేయవాయి. అంటే అక్కడ ఆ విధంగా రామ బాణం కంటే రామనామం గొప్పదన్నమాట. ఇదే ప్రశ్న పార్వతీదేవి కూడా అడుగుతుంది శివుడిని, శక్తి గొప్పదా భక్తి గొప్పదా? అప్పుడు శివుడికి చూపిస్తాడు, ఇది భక్తి గొప్పది, శక్తి కంటే. శక్తి ఉండాలి కానీ శక్తి కంటే భక్తి గొప్పదా, శక్తి గొప్పదా అంటే భక్తే గొప్పదని శివుడు పార్వతితో చెప్తాడు. ఆ విధంగా భక్త హనుమాన్ అనేది అలాగన్నమాట. భక్తుడు అంటే అది భగవంతుడు నామమే గొప్ప, భగవంతుడు శక్తి కంటే. నామం ఎందుకు? శక్తి మనల్ని ధరించేయలేదు కదా. శక్తి ఎంత శక్తి ఉన్నా పెద్దవాళ్ళం అవుతాం కానీ, గొప్పవాళ్ళం అవుతాం కానీ మనల్ని మోక్షధామం తీసుకెళ్ళలేదు కదా శక్తి. భక్తే కదా. భగవన్నామం చేసుకొని భక్తి చేసుకుంటేనే మనకి దేనికైనా సాధ్యం. తర్వాత ఇంకోటి సంకటమోచన హనుమాన్. సంకటమోచన హనుమాన్ అని ఒకటి, కష్టాలు తీర్చేవాడు. అది ఎలాగొచ్చింది ఆయనకి సంకటమోచన హనుమాన్ అనేది? అంటే అన్ని కష్టాలు సంకటమోచన అంటే మన సంకటాలన్నీ తీర్చేవాడు అని. సంకటమోచన హనుమాన్ మనం ప్రార్థిస్తే అన్ని సంకటాలు పోతాయి అనేది రాముడు ఇచ్చిన వరం. ఎలాగ వచ్చింది ఈ సంకటమోచనం అంటే, మనకి రామ పట్టాభిషేకం జరుగుతుంది. రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడు, సీత, అందరూ అయోధ్య ప్రజలు అందరూ ప్రసన్నంగా ఉంటారు. వీళ్ళందరూ వస్తారు, సుగ్రీవుడు, జాంబవంతుడు, తర్వాత విభీషణుడు, వీళ్ళందరూ వస్తారు. అందరూ పట్టాభిషేకానికి పాల్గొంచుకుంటారు. అప్పుడు రాముడు, సీత బాగా ప్రసన్నంగా ఉంటారు. అప్పుడు రాముడు హనుమంతుడు చూసి, ఓ హనుమ, నువ్వు చేసిన సేవ అనలేనిది, నీకు ఏదో వరం వారనిపిస్తుంది, ఏం కావాలి? అప్పుడు హనుమంతుడు వెంటనే, నేనేం సేవ చేశాను తండ్రి? అంగదుడు సేవ చేశాడు, వాళ్ళ తండ్రిని చనిపోయినా కూడా మన వైపు వచ్చి సహాయం చేశాడు. అంగదుడు చేసిన సేవ గొప్ప సేవ కదా. తర్వాత ఇంకా నేనేం సేవ చేశాను? సుగ్రీవుడు కదా సేవ చేసింది. సుగ్రీవుడు తన రాజ్య సైన్యాన్ని అంతా ఇచ్చాడు, అతనే స్వయంగా వచ్చి యుద్ధంలో పాల్గొన్నాడు, రాజ్య సుఖాలన్నీ వదిలిపెట్టి. అతను కదా ఎక్కువ సేవ చేసింది. నేనేం సేవ చేశాను తండ్రి? సేవ చేసింది విభీషణుడు కదా. అతను మనకి సహాయం చేయడం కోసం అతను సొంత వాళ్ళతోనే యుద్ధం చేశాడు కదా. సొంత వాళ్ళ రహస్యాలని మనం చెప్పాడు, సొంత వాళ్ళతోనే యుద్ధం చేశాడు కదా. విభీషణుడు చేసిన సేవ గొప్ప సేవ. నేనేం సేవ చేశాను తండ్రి? లక్ష్మణుడు సేవ చేశాడు, దినారాత్రి అనేది లేకుండా ఎప్పుడు మీ సేవలో ఉండిపోయాడు కదా. నేను మధ్యలో వచ్చిన వాడిని. లక్ష్మణుడు సేవ చాలా గొప్పది. లక్ష్మణుడు చేసిన సేవ గొప్ప సేవ. నేనేం సేవ చేశాను? నాకంటే నేనేం సేవ చేశాను తండ్రి? భరతుడు కదా గొప్ప సేవ, గొప్ప త్యాగం చేసింది. ఆయన రాజ్యభోగాలు అన్నీ త్యజించి ఒక వనవాసిలాగా ఉండి రాజ్యాన్ని చూసుకొని తపస్సులాగా జీవించాడు కదా. హనుమంతుడు అదే భరతుడు కదా గొప్ప సేవ చేసింది. మీకు మీ రాజ్యాన్ని కాపాడి మళ్ళీ మీకు ఇచ్చాడు కదా. భరతుడు కదా గొప్ప సేవ చేసిందని. అయ్యో నేనేం సేవ చేశాను తండ్రి? ఊర్మిళ కదా మహాత్యాగం చేసింది. భర్తను మీ సేవకు వదిలిపెట్టింది కదా, 14 సంవత్సరాలు తపస్సుగా జీవించింది కదా. ఊర్మిళ కదా గొప్ప సేవ చేసింది. నేనేం సేవ చేశాను తండ్రి అని చెప్తారు. అంటే అప్పుడు రాముడు ఇంకా ప్రసన్నం అవుతాడు. ఇంత చేసినా కూడా హనుమంతుల్లో ఇసుమంతైన అహంకారం లేదు. నేను చేశాను అహంకారమే లేనివాడు అప్పుడు హనుమంతుడు. తర్వాత అప్పుడు సీతాదేవి కూడా ప్రసన్నం అవుతుంది. సరే, సీతాదేవి ప్రసన్నం అయిపోయి వెంటనే రాముడితో చెప్తుంది, నేను మాల, కంఠమాల, ముత్యాల కంఠహార ఏది రాముడు ఇస్తాడు సీతాదేవి, అది ఎప్పుడు ఎవరు తీయరు. అటువంటిది నాకు హనుమంతుడికి ఇవ్వాలనిపిస్తుంది అని. సరే ఇవ్వు అని. సరే అని సీతాదేవి హనుమంతుడి పిలిచి మాలిస్తాను. హనుమంతుడు చాలా దుఃఖపడతాడు. ఏంటి సీతాదేవి నాకు మాలిస్తుంది? దుఃఖపడిపోయి, అమ్మ నాకు ఇది విలువైంది, నాకు అనిపించట్లేదు, నాకు విలువైంది ఒకటి అడుగుతాను ఇస్తారా? నాకు దేనికి అసలేమి నాకు విలువలాగా అనిపించట్లేదు. అందరూ చాలా ఆశ్చర్యపోయి ఆనందపడిపోతారు. అయ్యో సీతాదేవి ఇచ్చింది కదా మాలని, ఈ మాల నాకేమి ఆనందం ఇవ్వట్లేదు అంటాడు హనుమంతుడు. అందరూ ఇదేంటి ఇలా ఉన్నాడు హనుమంతుడు అనుకుంటారు. కానీ నాకు ఇదన్నీ కాదు, ఇది కంఠంలో ఉండే వాళ్ళు నాకు ఆనందం రాదు. ఎప్పుడు మీరు సీతారాములు ఎప్పుడు నా హృదయంలో ఉండేలాగా ఆశీర్వదించండి. ఈ మాలలో ఏముంది అంటాడు.
ఉంచుతాడని చెప్పి కొన్ని కథలు రాస్తారు. ఇందులో రాముడు సీత కనిపించట్లేదు, నాకెందుకు ఇది అని పడేస్తారు. అప్పుడు నా హృదయంలో రాముడు ఉన్నాడు, ఉండాలి అన్నప్పుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు అందరికీ తెలిసి చూపిస్తాడు. హృదయంలో హనుమంతుడు హృదయంలో సీతారాముడు ఎప్పుడు సదా వెలసిల్లుతారు. అటువంటి భక్తి ఉన్నది. అప్పుడు రాముడు చాలా ప్రసన్నంగా ఉంటాడు. నాయన, నువ్వు ఇంత నిరహంకారిగా ఉన్నావు, ఇంత భక్తితో ఉన్నావు, నిన్ను ప్రార్థించిన వాళ్ళు సంకటాల నుంచి తప్పకుండా వాళ్ళు బయటపడతారు. నిన్ను తలుచుకున్న వాళ్ళు ఎవరికి సంకటాలు రావు, నీ నామం చెప్పుకున్న వాళ్ళకి అనేది. అలాగా సంకటం వచ్చిన హనుమాన్ అనే ఒక వరం ఇస్తాడు. అంతటితో ఆగడు రాముడు. అతనేంటి, అయ్యో ఇతనికి ఇది సరిపోదు, ఇతనికి సత్యం తెలియాలి అని సీతాదేవిని హనుమంతుడికి మన ఇద్దరి యొక్క నిజ రూపాల గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు సీతాదేవి హనుమంతుడు ఉపదేశిస్తుంది. అదే హనుమ గీత. సీతాదేవి రాముడు పరమాత్మగా, ఆవిడ మహామాయగా, యోగమాయగా ఆవిడ ఉపదేశిస్తుంది. అంటే వాళ్ళు పరమాత్మ అంటే ఎప్పుడైతే ఆయన రాముడు పూర్ణ జ్ఞానం లేదు కదా హనుమంతుడు, మాలలో లేదు, రాముడు లేడు అన్నాడు. అప్పుడు ఇతనికి భక్తి ఉన్నది, కానీ ఆ భక్తిని ఒక పూర్ణ స్థితికి తీసుకెళ్లాలని చెప్పి తన వ్యాపకత్వం గురించి చెప్పడానికి సీతాదేవిని ఉపదేశించింది. ఆ విధంగా హనుమంతుడికి సీతాదేవి ఉపదేశించిన గీతే హనుమ గీత. మన పరమాత్మ చెందినప్పుడు అంతటా నువ్వు రాముని దర్శించవచ్చు, తెలుసుకుంటే సత్యాన్ని దేంట్లో కావాలన్నా నువ్వు రాముని దర్శించవచ్చు సీతాదేవి ఉపదేశిస్తుంది హనుమంతుడికి. ఆ విధంగా హనుమంతుడికి ఉపదేశించిన గీత హనుమ గీత. అంతటితో రాముడు ఇంకా తృప్తి చెందాడు. రాముడు ఇంకా ఉపనిషత్తు గురించి కూడా హనుమంతుడికి చెప్తాడు, ఆ ఉపదేశం చేస్తాడు. అంటే హనుమంతుడు ఎలాగా ఇటువంటి లక్షణాలు వచ్చినాయి అంటే ఆయన నిష్కామ సేవ చేశాడు కదా. ఇందులో ఈ క్లాసు వినే వాళ్ళకి తెలుస్తుంది ఈ శబ్దాలు ఏంటంటే. నిష్కామ సేవ చేశాడు, ఏమీ ఆశించలేదు. తర్వాత భక్తి, నిష్కామ భక్తి, ఏమీ ఆశించలేదు. భగవాన్ ఎంత భక్తి చేశాడంటే ఏమీ ఆశించలేదు. ఏం కోరుకోవాలంటే ఏమి కోరుకోలేదు. నాకు భక్తి మీరు హృదయంలో ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అంతేకాకుండా ఇంకొకటి దీనికేంటి, అప్పుడు రాముడికి నిరహంకారం వచ్చేసింది కదా హనుమంతుడు. ఇంకా అహంకారాన్ని పూర్ణంగా నిర్మూలన చేశాడు. తర్వాత హారమించినా కూడా నాకెందుకు అన్నాడు. అంటే నిర్మోహత్వం వచ్చింది, నిరహంకారం వచ్చింది, నిర్మోహత్వం అతనిలో ఉంది. తర్వాత ఏంటి, ఇంకా తృప్తి వచ్చేసింది ఆయన. ఇంకా నాకు రాముడు ఉంటే చాలు అని తృప్తి అతనిలో వచ్చేసింది. దీనికంటే ముందు ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే పటాభిషేకానికంటే ముందు సీతాదేవి జాడ తెలుసుకోవడం కోసం హనుమంతుడు వెళ్తాడు లంకకి వెళ్ళినప్పుడు సీతకు అన్నీ చెప్తాడు. ఇట్లా రాముడు ఇట్లా ఉన్నాను, నేను రాముడు అవుతాను అని చెప్పి నమ్మించి అంతా చెప్తాడు. అంతా అయిపోయిన తర్వాత సీత చాలా సంతృప్తి చెందుతుంది. అయినా మంచిది, చాలా వెళ్ళిరా అని చెప్తుంది. అమ్మ నాకు కొంచెం ఆకలి అవుతుంది, లంకలో కొంచెం తిని కొంచెం హడావిడి చేస్తాను, నువ్వేమీ కంగారు పడకూడదు. అయ్యో ఆకలి అవుతుందా, అయ్యో నేనుంటే నాకు అవకాశం వస్తే నేనే స్వయంగా ఉండి నీకు తినిపిస్తాను, సమయం వస్తే అని చెప్పి తృప్తిగా నీకు తినిపిస్తాను అని చెప్పి సీత వరించుతాను, నా చేతులతోనే ఉండేది. అప్పుడు అయోధ్యకు వచ్చిన తర్వాత సీతాదేవి వచ్చేస్తుంది కదా. అప్పుడు హనుమంతుని పిలిచి, అమ్మ నీకు మాట ఇచ్చాను కదా, నేను తృప్తిగా నీకు వండి పెడతాను సరే అని చెప్పి. అలాగా సీతాదేవి స్వయంగా వండితే నాకేంటి చాలా సంతోషం అని హనుమంతుడు భోజనానికి వస్తాడు. సీతాదేవి వండి పెడుతూ ఉంటుంది, తినేస్తూ ఉంటాడు. ఎంత తిన్నా ఎంత పెట్టినా కానీ అది నా ఆకలి తీరలేదు, ఇంకా తీసుకురామ్మా, ఇంకా తీసుకురామ్మా. దీన్ని అయ్యో ఇట్లా అయితే ఎలాగ దేవుడా అని శివుని ప్రార్థిస్తున్నాను. శివ నన్ను రక్షించు, నేను మాట ఇచ్చాను, నేను తృప్తిపరుస్తానన్నాను హనుమంతుడిని, నేను మాట ఇచ్చాను రక్షించు, శివుని ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు రాముడు గమనిస్తాడు ఎంత జరిగింది. సరే రాముడు స్వయంగా వస్తాడు. స్వయంగా వచ్చి తులసి దళం ఇచ్చి చెప్తాడు ఏం చేయాలి. తులసి దళం ఇచ్చి అందులో రాముడు అని రాసి, రామాన్ని రాసి ఇది తిన్న ఆయన సీతాదేవి ఇస్తుంది. అది తిన్న తర్వాత అప్పుడు ఆయనకి ప్రేమ వస్తుంది. అంటే రామనామం కంటే గొప్పది నన్ను తృప్తిపరిచేది ఇంకేమీ లేదు ఈ సృష్టిలో, నన్ను తృప్తిపరిచేది ఇంకేమీ లేదు. భక్తుడికి అంతే కదా, భగవన్నామం చెప్పుకుంటే భగవద్ రూపం ఉంటే చాలు కదా. అంత తృప్తి ఉందన్నమాట ఆయనలో. నిష్కామ సేవ చేశాడు, నిర్మోహత్వం ఉంది,
నిస్సంగత్వం ఉంది. నిస్సంగత్వం ఎలా వచ్చింది అంటే ఆయన అందరూ వెళ్ళిపోతారు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత. సుగ్రీవుడు వెళ్ళిపోతాడు, అందరూ వెళ్ళిపోతాడు, అందరు వెళ్ళిపోయినప్పుడు హనుమంతుడికి మాత్రం వెళ్ళాలనిపించదు. ఎందుకంటే హనుమంతుడు కూడా సుగ్రీవుడు ఒక మంత్రి కదా, ఇంకెందుకు వెళ్ళి నేనేం చేస్తాను, రాజ్యానికి నేను ఇంకా వెళ్ళాలని నిస్సంగత్వం కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటో సంఘం అవసరం లేదు, ఇంకా రామనామం దొరికిన తర్వాత ఇంకెందుకు రాజ్యం నేనేం చేసుకుంటాను. మరి ఈ గుణాలన్నీ హనుమంతుడిలో మనం నేర్చుకోవచ్చు. అందుకని రాముడు చెప్తాడు, నాయన వాళ్ళంతా సేవ చేశారు, వాళ్ళ సేవలకి అన్ని ఫలాలు వచ్చినాయి, అందులో యువరాజు అయ్యాడు, సుగ్రీవుడు మహారాజు అయిపోయాడు, మంచి మిత్రుడు, రాముడు లాంటి మంచి మిత్రుడు దొరికాడు అతను సుగ్రీవుడికి. విభీషణుడికి ఏంటి మంచి లంకా రాజ్యం దొరికింది, అందరికీ వాళ్ళ వాళ్ళ ఫలాలు. భరతుడికి నేను లభించాను కదా, మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చాను. లక్ష్మణుడికి మళ్ళీ సీతామాత సేవ చేసుకునే అవకాశం లభించింది. ఊర్మిళకి మళ్ళీ లక్ష్మణుడు లభించాడు, వాళ్ళకి అందరికీ తపస్ఫలాలు లభించినాయి. నీకే ఏం లభించలేదంటే నాకేం వద్దు అన్నట్టు. అప్పుడు నాకేం వద్దు అన్నప్పుడే భగవంతుడు మనకేం కావాలో ఇస్తాడు. నాకు అది కావాలి ఇది కావాలి అన్నప్పుడల్లా అంతే ఇస్తాడు. గుమ్మడికాయలు అడిగితే గుమ్మడికాయలు ఇస్తాడు. ఆయన ఏం అడగద్దు, నాయన నీ భక్తి వైరాగ్యం ఇవి చాలు అంటే ఆయన 10 ఇస్తాడు. చూసారు హనుమగీత ఉపదేశించమని సీతాదేవి చెప్పి ఆయన తృప్తి చెందడం. ఆయన మళ్ళీ మాండూక్యం ముక్తికోపనిషత్తు 2 ఉపదేశించాడు రాముడు. మాండూక్యం ముక్తికోపనిషత్తు ఆ 2 హనుమంతుడికి ఉపదేశించాడు. అంటే అది భగవంతుడు నిష్కామ సేవ, నిష్కామ భక్తి వల్ల జ్ఞానం లభించింది. నిష్కామ సేవ అంటే హనుమంతుడిలాగా చేయాలి, నిష్కామ భక్తి అంటే హనుమంతుడిలాగా చేయాలి. అప్పుడు జ్ఞానం అనేది తానంతటా అదే వస్తుంది. హనుమంతుడు అడగలేదు జ్ఞానం, కానీ అతనికి జ్ఞానం లభించింది కదా. అందుకని ఈ 2 నిష్కామ సేవ, నిష్కామ భక్తిని పట్టుకుంటే మోక్షం అసాధ్యం కాదు. మోక్షం పరిగెడుతూ వస్తుంది మనకి, జ్ఞానం పరిగెడుతూ వస్తుంది మనకి. అవి 2 లేకుండా జ్ఞానం అన్నా కూడా మనకి జ్ఞానం వచ్చినా కానీ అది నిలవదు, ఫలించదు, దాని ఫలాలు మనకి లభించవు. ఈ విధంగా మనకి హనుమంతుడిని తలుచుకునే అవసరం వచ్చింది. హనుమంతుడు తలుచుకున్నామంటే హనుమంతుడు ఇక్కడ ఉంటాడు. ఎక్కడ రామనామం ఉన్నది అంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఆయన మనందరి తరపు నేను ప్రార్థిస్తాను, గోహత్మ వీళ్ళందరికీ భక్తి సేవ చేసే అవకాశం, భక్తి చేసే అవకాశం, వీళ్ళందరూ మోక్ష మార్గంలోకి వెళ్ళి మాకు కూడా అందులో ధరించి ఒక భాగం అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను హనుమంతుడిని. హనుమంతుడి ఆశీర్వాదం అందరికీ లభించాలి, సంకటాలు పోవాలి, హనుమంతుడు అందరిపైన ఉండాలి. మనం చర్చించుకున్నాం కదా, సంకటాలు ఉండకూడదు, వాళ్ళకి బలము రావాలి, అన్నీ రావాలి. తర్వాత భక్తులుగా అవ్వాలి అందరూ, గురుభక్తులే అందరూ, కానీ ఆ భక్తిలో మునిగిపోవాలి అనేది నా ప్రార్థనగా ప్రార్థిస్తాను. హనుమంతుడి యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు మనం చర్చ చేస్తున్నాము. జై శ్రీరామ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య